Hello guys, welcome to my channel Blooming World. Today's video గోవా బీచెస్. మీరు వీడియో కంటిన్యూ చేస్తూ ఉండండి. నేను నా ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది షేర్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము గోవా వెళ్తున్నాము, గోవా వెళ్ళాలి అనుకుంటున్నాము అని ఎవరికైనా చెప్పినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుంది అంటే మోస్ట్లీ గోవానా అక్కడేముంది చూడడానికి అన్ని బీచెసే కదా, అయినా గోవా డ్రింక్ చేసేవాళ్ళు కదా వెళ్ళేది అని అంటుంటారు. నో, నాట్ ఎట్ ఆల్. గోవా ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఉంది. యాక్చువల్లీ గోవాకి అందమంతా అక్కడ ఉన్నటువంటి బీచెసే అనేది నేను అక్కడికి వెళ్ళిన తర్వాత రియలైజ్ అయ్యాననమాట. గోవాకి పర్ఫెక్ట్ టైం ఏంటి అంటే వింటర్, నవంబర్, డిసెంబర్, జనవరి అండ్ ఫిబ్రవరి. బట్ మేము మాన్సూన్‌లో వెళ్ళాము. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అది కార్‌లో వెళ్ళామనమాట. సో సైడ్ అంతా గ్రీనరీగా వాటర్ ఫాల్స్ వస్తూ చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండ్ బీచ్‌లో ఎలా ఉంది అంటే పైన వర్షం పడుతూ, కింద వేవ్స్ పెద్ద పెద్దగా వస్తున్నాయి. చల్లగాలి, పిల్లల కేరింతలు చాలా అనిపించిందనమాట. అంత మంచి ట్రిప్‌లో మంచి ఫుడ్ కూడా ఉండాలి కదా! మేము ఒక రెస్టారెంట్‌కెళ్ళాము. యాంబియన్స్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో, ఫుడ్ కూడా అంతే డెలీషియస్‌గా అనిపించిందనమాట. చాలా అనిపించింది. అండ్ ఇంకోటేంటి అంటే ఏదైనా ట్రిప్‌కెళ్ళాము అంటే ఖచ్చితంగా షాపింగ్ ఉండాలి కదా! బట్ అన్ని బీచెస్ దగ్గర షాపింగ్ అయితే లేదు. అంజనా బీచ్ దగ్గర షాపింగ్ ఉంది. షాపింగ్ ఏరియా ఉంది. బట్ ఆ వీడియో మిస్ అయింది నా దగ్గర. నేనేమేమి తీసుకున్నాను అనేది రీల్ పెట్టేస్తాననమాట. ఒకసారి చెక్ చేయండి. అండ్ ఫైనల్లీ గోవాకి అన్‌డౌటెడ్‌లీ వెళ్ళొచ్చు. అన్‌డౌటెడ్‌లీ. దట్స్ ఇట్ గైస్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్